వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలని చూస్తున్నారా? అది కూడా మనం పెట్టే డబ్బులు ఫ్యూచర్లో మంచి రిటర్న్ వచ్చే విధంగా ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అలాంటి వారి కోసమే ఒక మంచి బడ్జెట్లో బిగ్గెస్ట్ DTCP అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ. అతిపెద్ద DTCP రేరా ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట. ఆల్రెడీ మనకు ఫేజ్ 1 100 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ మనం అదే సైట్లో ఉన్నాము. ప్రజెంట్ మీరు చూడొచ్చు, ఇదే ఆ ప్రాజెక్ట్ అన్ని. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనకు నిమ్స్ అయితే ఉందో నిమ్స్కు అతి దగ్గరగా ఉండే విధంగా అండ్ నారాయణ్ ఖేడ్ నుంచి కూడా అతి దగ్గరగా ఉండే విధంగా 2 నేషనల్ హైవేలకు కనెక్టివిటీ ఉండే విధంగా చాలా లగ్జరీగా ప్రీమియంగా ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏదో అతి చిన్నగా కాదండి, చాలా పెద్దగా అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి కంప్లీట్గా పార్క్ ఏరియా. ఈ పార్క్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆల్రెడీ మనకు అన్ని రోడ్ వర్క్స్ కూడా బ్లాక్ టాప్ రోడ్ వర్క్స్ ఇవన్నీ వర్క్స్ కూడా జరిగాయి. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇటువైపు మనకు ఆల్రెడీ మనకు పార్క్ సంబంధించిన ఏరియా, సిట్అవుట్ ఏరియాస్ ఇవన్నీ కూడా వచ్చే విధంగా కూడా జరుగుతున్నాయి. అటు కూడా సిట్అవుట్ ఏరియా అటువైపు కూడా వచ్చేట్టుగా అండ్ ఇటువైపు కూడా చూడొచ్చు. ఇటువైపు కూడా మన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మీకు ఎక్కడా లేని విధంగా ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా DTCP అండ్ రేరా అప్రూవ్డ్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మనకు హైదరాబాద్ కనెక్టివిటీ, నాందేడ్ హైవే కనెక్టివిటీ కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకు నిమ్స్ కనెక్టివిటీ, ఎగ్జాక్ట్గా మనకు నిమ్స్ బ్యాక్ సైడే మనకి ఈ ప్రాజెక్ట్ వస్తుంది అనమాట. మన ప్రాజెక్టు దాని తర్వాత బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకు నిమ్స్ అనేది కనెక్టివిటీ అవుతుంది. ఇటు బీదర్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ. బీదర్ ఎయిర్పోర్ట్ కూడా చూసుకున్న ఇక్కడ నుంచి 20-25 కిలోమీటర్స్ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ నిమ్స్కి చాలా దగ్గరలో ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇటు నారాయణ్ ఖేడ్కి కూడా చాలా దగ్గరలో ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఎలా చూసుకున్నా అని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో తక్కువ బడ్జెట్లో అనమాట. ఇలాంటి DTCP రేరా అప్రూవల్లో ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మీకు ఫ్యూచర్లో మంచి రీసేల్ కూడా ఉంటుంది, మంచి ఇన్వెస్ట్మెంట్గా కూడా మనకి ప్రాజెక్ట్ పనికి వస్తుంది అనమాట. మీరు రేటు ప్రకారం కూడా చూసుకున్నాను తక్కువ బడ్జెట్లో మనకు ఆల్మోస్ట్ 10 లక్షల లోపే మనకి ఇందులో ప్లాట్ వచ్చే విధంగా మనకు ఉంటుందన్నమాట. అది కూడా మంచి ప్రీమియం ప్లాట్, చాలా డెవలప్మెంట్ తోటి మంచి నీట్గా ఉండే విధంగా. మీరు ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అవుతున్నాయి అనమాట ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే. అంతేకాదు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ప్లాట్స్, ఏ ప్లాట్కి ఆ ప్లాట్ కస్టమర్ తీసుకున్న ప్రతి ప్లాట్కి కూడా ఈ విధంగా మనకు నెంబర్తో పాటు కస్టమర్ నేమ్ బోర్డు తోటి మనకి ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లాట్ నెంబర్ 62 కస్టమర్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ నెంబరు వాళ్ళ పేరుతో కూడా ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ ఇది చూస్తున్నారు కదా, ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా జరుగుతుంది, రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్స్ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా ప్రాజెక్టే. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు 300 ఎకరాలు, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అలా 2 నుంచి 3 ఫేజ్లలో మనకి ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. బడ్జెట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్, తక్కువ బడ్జెట్. ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ మా నెంబర్ ఉంటుంది. దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.